మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను మంచిర్యాల డీసీపీ భాస్కర్ బుధవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం బజార్ నుంచి కాంటా చౌరస్తా వరకు రోడ్లపై ఇబ్బందికరంగా ఏర్పాట్లు చేసిన వ్యాపార సముదాయాలను, తోపుడు బండ్ల విషయం గురించి బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తో చర్చించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ అతి త్వరలో బజార్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసులను నియమించి ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ రైల్వే సదుపాయం ఉన్నందున యువత చంద్రపూర్ బళ్ళార్షల్ల నుండి గంజాయి తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని చెప్పి ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమాచారం పోలీసులకు ఇవ్వాలని కోరారు. అలాగే హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలోని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, వన్ టౌన్ సిఐ దేవయ్య, ఎస్ఐ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. తనిఖీ చేయడం జరిగింది. క్రైమ్ కంట్రోల్లోనే ఉంది. ముఖ్యంగా ప్రజలు నేను మంచిర్యాల డీసీపీ ఆఫీస్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది హాకర్స్ అండ్ షాపుల ముందు పెట్టుకున్న ఎక్స్టెన్షన్ అయిన దానివల్ల ట్రాఫిక్ ఇబ్బంది కలగడము, పట్టణవాసులు ఇళ్లలోకి వెళ్ళడము, సామాన్ పెట్టినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని విజిట్ చేసినాము. మధ్యలో కొంతమంది మరీ ఎక్కువ షాపు వాళ్ళు 10 షాపు నుంచి ఇంకొక 10 ముందుకు వచ్చినారు. మళ్ళీ ముందున్న తర్వాత హాకర్స్ కూడా లీజ్ ఆర్ రెంటల్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పరిశీలించి పర్మనెంట్గా బెల్లంపల్లి టౌన్లో ఈ 2 పాయింట్లలో ట్రాఫిక్ కానిస్టేబుల్ని కూడా ఇమీడియట్గా మేము అపాయింట్ చేస్తున్నాము. 2-3 days వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి పంపిస్తాను. అట్ ద సేమ్ టైం మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేషన్ ఉంది. హాకర్స్ కూడా ఇబ్బంది కలగకుండా ఎవరైతే తోపుడు బండ్ల మీద పండ్లు, పలహారాలు అమ్ముతుంటారో వాళ్ళ యొక్క ఉపాధి కూడా ఇబ్బంది కలగకుండా రోడ్డుకు కొద్దిగా దూరంగా వాహనదారులకు, పాదచారులకు ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారం కూడా ప్రాపర్గా జరుగుతున్న విధంగా మున్సిపల్ అండ్ పోలీసు 2 కోఆర్డినేషన్గా విజిట్ చేసి అక్కడక్కడ ఇక్కడ వేసినారో అట్లాంటివి కొన్ని ఎంట్రన్స్ సర్వీస్ చేస్తే ప్రాపర్ సెట్ అవుతుంది. నేను పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ద్వారా రెగ్యులర్గా ఇక్కడ ఉండి దాన్ని ట్రాఫిక్ని మేనేజ్ చేస్తాము. ముఖ్యంగా ఈ హోలీ పండుగ సందర్భంగా కూడా మొత్తం రౌడీ షీటర్స్ కానీ, సంఘ వ్యతిరేక శక్తులు కానీ, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలు సంతోషాలతో హోలీ పండుగ అండ్ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు తీసుకోవాలి. దానికి కూడా సంబంధించి ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఈ వైన్స్లు అండ్ బార్ షాప్ల దగ్గర ఈ మధ్యకాలంలో 2-3 ఇన్సిడెంట్లు బెల్లంపల్లి 1 టౌన్, 2 టౌన్ అండ్ తాళ్ళగుర్జాల పోలీస్ స్టేషన్ జరిగినాయి. ముఖ్యంగా బార్ షాపు యజమానులకు అండ్ వైన్ షాపు యజమానులకు కూడా ఏసీపీ గారు మీటింగ్ తీసుకొని చెప్తారు. టైంకు ఓపెన్ చేయడము, వితిన్ టైంలోనే క్లోజ్ చేయడము. అట్ ద సేమ్ టైం ఎవరైనా గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నా లేకపోతే వాళ్ళ అన్కండిషన్గా ఉన్నట్లయితే ఇమీడియట్లీ పోలీస్ సమాచారం ఇచ్చి ఎలాంటి ల్యాండ్ ఆర్డర్ గొడవ రాకుండా చూడాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక మీటింగ్ పెడుతున్నాము. ముఖ్యంగా ప్రజలు ఈ గాంజా, డ్రగ్స్ ఇలాంటి విషయాలలో వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయాలని కోరుతున్నాము. ఇప్పటికే బెల్లంపల్లి డివిజన్ పరిధిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ డ్రగ్స్ మీద మంచిగా పనిచేస్తున్నారు. చాలా వరకు కేసులు కూడా పట్టుకుంటాము. ముఖ్యంగా రైల్వేస్ ఉన్నది కాబట్టి చంద్రపూర్ బళ్ళార్షా పోయి తీసుకొస్తున్నారు. దాని మీద కూడా ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తున్నాము. థ్యాంక్ యూ.